తరబడి దౌర్జన్యం చేస్తున్న నెసిటీ మీకు ఎందుకు వచ్చింది సార్? కొంచెం ఆగలేరా? తెల్లారదాకా ఆగలేరా? ఆగి తర్వాత మీరు అనుకున్న దౌర్జన్యాన్ని కంటిన్యూ చేయలేరా? అప్పుడే చేయాలా దౌర్జన్యం? రాత్రి 2ంటికే చేయాలా? సార్, వాసుదేవన్ గారు, 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ కూడా శుభోదయం. ఒకటి, ఈ పిడిబాకు పార్టీ అంటే వెన్నుపోటును పొడవాలంటే పిడిబాకుతో పొడుస్తారు మామూలుగా. ఈ పిడిబాకు పార్టీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు పరిచిండేది, మన లోకేష్ బాబు గారు ఎలా చెప్పిండేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఇంతకుముందు అతను ఏదో చూస్తున్నా కూడా, ఏదో మీరు మాట్లాడుతున్నా, అక్కడ విజువల్స్ చూపిస్తున్నా కూడా ఏదో ఆయన పార్టీకి ఆయన చెప్పిండేదే. ఎందుకంటే వారు చెప్పిండేది ప్రజల్లోకి చేరకూడదు. అక్కడ బనియన్ వేసుకున్నటువంటి వ్యక్తి నాగరాజు, అంటే ఆమె యొక్క భర్త. బాగా విజువల్స్ లో ఆయనే చించి మరి ఎవరు వస్తారో చూస్తామని చెప్పి చూడండి, బాగా రెడ్ మార్క్ లో కనపడుతుంది. ఏమి ఇంత కనపడుతున్నా కూడా ఆయన కొంచెం పాపనండి, కొంచెం పాప విజయశేఖర్ రెడ్డి గారు ఆయన చెబుతున్నాడు కదా, విజయశేఖర్ రెడ్డి గారు ఆయన చెబుతున్నాడు. ఆగండి, తర్వాత మాట్లాడండి. మీకు టైం ముగ్గురే ఉన్నాం. కృష్ణాంజలి గారితో మళ్ళీ మీరే మాట్లాడతారు. ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడియండి విజయశేఖర్ రెడ్డి గారు, తర్వాత మీరే మాట్లాడతారు. ఆయన మాట్లాడియండి. కొంచెమన్నా జ్ఞానం ఉండాలా, బుద్ధి ఉండాలా. అయిపోయింది, నువ్వు మాట్లాడావు. కూర్చోవా కొంచెంసేపు. డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి రండి. సబ్జెక్ట్ ఎందుకు డైవర్ట్ చేస్తారు? విజయశేఖర్ రెడ్డి గారు ఆ విజువల్ కనిపిస్తోంది అక్కడ. ఆయన ఏదో చెప్తున్నాడు, వినండి. మీకు నచ్చకపోతే తర్వాత మాట్లాడండి. ఆయన ఏదో చెబుతున్నాడు కదా, ఆయన చెప్పినవన్నీ నిజాలే ఉండక్కర్లా. తర్వాత మీరు మాట్లాడండి, మీకు అభ్యంతరం ఉంటే. ఆయన మాట్లాడండి. వసుదేవన్ గారు, ఇట్లా కొత్తగా డిబేట్ లోకి వచ్చే వాళ్ళని మీరు కొంతసేపు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడకూడదని కొంచెం మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ పార్టీ చూసుకుంటుంది, మీకెందుకు అది? సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. మీరు మాట్లాడండి సార్, ఆపాను కదా, మీరు మాట్లాడండి. ఇది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆటవిక ప్రభుత్వం. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో లేవు అన్నది అర్థమైతాను చూసుకుంటూ వస్తే. అంటే కొంచెం పాతకాలంలో సామెత ఉన్నాయి, దొంగే దొంగ 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 అని అన్నట్టు, ఒకటి పిల్లిని కొట్టి కర్రను దాచిపెట్టినట్టు. అంటే తప్పు చేసి సాక్ష్యం లేకుండా చెయ్యాలని అనుకోవడం వీళ్ళ భ్రమ, అది బుద్ధి లేని వ్యవహారం. అది సాక్ష్యం దొరికింది, వీడియో దొరికింది, బయటపడిపోయారు. ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు తప్పు చేసి ఎదుటివారి మీద నూకడం ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాటి. ఈ తెలుగుదేశం కార్యకర్త నైటి ఆయనే చించి, ఆ నాగరాజ్ అనేటువంటి అతను వ్యక్తి వారి భార్యను అతనే చించుకొని ఈ యొక్క ఎమ్మెల్యే మీద వేయడం అనేది గతంలో కూడా చూసాం. ఇటువంటివంతా వీళ్ళు గుంటూరులో కూడా ఒక కార్యకర్త, మహిళా కార్యకర్తను వ్యవస్థ చేశాడు ఒక తెలుగుదేశం ఇది. ఎమ్మెల్యే దాన్ని పంచాయతీ చేయాలని చెప్పి, దాన్ని ఆపాలని చెప్పి కొన్నిసార్లు ప్రయత్నించారు. 5 రోజుల తర్వాత ఏదో నామకే వాస్తే కేసు పెట్టారు. ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యే మీద తప్పుడు కేసులు, రాత్రిపూట ఎమ్మెల్యేను భయభ్రాంతులు చేసి. అంటే ఏమండి, ఎమ్మెల్యే ఎక్కడికి పోతారు? పారిపోతారా? పొద్దున్నే 3 గంటలప్పుడు పోయి చెయ్యని నేరానికి అతన్ని తీసుకొని పోవడం అనేది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ మీకు ఒకటే చెప్తున్నా, వీళ్ళను వైసీపీ కార్యకర్తలను నాయకులను పిలిపించి అందరినీ ఒకసారి అరెస్ట్ చేసేయండి. ఇంకా మీ పార్టీకి మీరు యథా రాజా తదా ప్రజా అన్నట్ట మీరు ఆడింది పాట పాడింది పాట ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ యొక్క ఆలోచనలు వీళ్ళు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు ఆడవారి మీద చిత్తశుద్ధి ఉంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఎన్నికల ముందు సుగాలి ప్రీతి గారి యొక్క అంశాన్ని మనం గతంలో చూసాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎలా బయటికి చెప్తా ఉంది అంటే, నాకు అన్యాయం చేశారు బాబు అనేది ఎలా చెబుతున్నది మనం అంతా గమనిస్తున్నాం. అంటే మీరు టయానికి వాడుకున్నంత మాత్రాన నిజం ఎప్పటికీ దాగదు. విజయశేఖర్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నిజాలు నిర్భయంగా అందరూ బయటకు చెప్తారు, మాట్లాడతారు. మీరు చేస్తున్నటువంటి అక్రమాలను ఆగడాలను ఇంకా ప్రజలు పులి స్టాప్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇది ఈ యొక్క సర్కారులో
అక్రమాలను ప్రశ్నిస్తే, అంటే ఒక్కటి మనం దీన్ని చూసుకున్నాము ఒక్కసారి, ఈ యొక్క బీసీ అంటే నాకు తెలిసి ఒక బీసీ వాళ్ళను హరాస్మెంట్ చేయడం వైపు నడుస్తా ఉంది. ఇప్పుడు విరూపాక్ష బీసీ, శ్రీదేవి అప్పర్రాజు గారు బీసీ, మన చింతాడ రవి గారు బీసీ, జోగి రమేష్ గారు బీసీ, అంటే ఒక తమ్మినేని సీతారాం. ఎందుకండి మీకు ఆ బీసీలు అంటే అంత వివక్ష? ఎందుకండి మీకు అంత బీసీలు అంటే అంత ఒక చిన్న చూపు? వారు నిజము నిర్భయంగా మాట్లాడుతున్నారనే ప్రతి ఒక్కరిని కేసులు లేకపోయినప్పటికీ అక్కడ యాక్సిడెంట్ ను హత్యా కేసు కింద ప్రయత్నిస్తారు, ఇక్కడ భూమి విధాల లోపలికి చుట్టిస్తారు, ఇంకొక కుటుంబంలోకి దూరి కుటుంబాన్ని చిచ్చు పెడతారు. ఎందుకు ఇటువంటివంతా చేయడము? మీ యొక్క నీచ రాజకీయాల కోసం ఇటువంటి చేయడం అనేది చాలా తప్పు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ఈ సర్కారులో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి,